హే గైస్, నిన్న మహాశివరాత్రి కాబట్టి టిల్లుగా తీసుకొని అయితే ఈవినింగ్ బయటికి వెళ్ళాను. సో చెప్పాను కదా వాడిని తీసుకొని టెంపుల్కి వెళ్దానని. సో అదే టెంపుల్కి వచ్చానండి. సో మా కర్నూలులో వచ్చేసి ఒక గట్టు ఉంటుందండి, జగన్నాథ్ గట్టు అని చెప్పేసి అంటారు. ఇది అనమాట ఆ గట్టు. ఇది ఓల్డ్ శివుంది టెంపుల్ అనమాట. సో ఒక కొండ పైన ఉంటుంది ఈ టెంపుల్ అనమాట. చాలా క్రౌడ్ అయితే వచ్చారు. సో ఇక్కడ చాలామంది గర్ల్స్ అండ్ పిల్లలు పెద్దవాళ్ళు వచ్చేసి వాడి ఫొటోస్ తీసుకున్నారు, వీడియోస్ తీసుకున్నారు. వాడిని పట్టుకొని నలిపేశారు, కొంతమంది అయితే వాడిని లాక్కొని వెళ్ళిపోయారు. సో ఇక్కడ ఈ వీడియో వచ్చేసి నేను లైట్ వచ్చేసి ఆన్ చేయలేదండి, ఫ్లాష్. ఎందుకంటే అక్కడ వాళ్ళ ప్రైవసీకి నేను ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఫ్లాష్ ఆఫ్ చేసి వీడియో రికార్డ్ చేశాను. సో వాళ్ళ ప్రైవసీ కోసం అనేది నేను ఇక్కడ డార్క్గా పెట్టాను. తిట్టుకోవద్దండి, ఫ్లాష్ ఆన్ చేయలేదు ఏంటి అని చెప్పేసి అనుకోవద్దండి. సో చూడండి, వాడిని పట్టుకొని లాగేస్తున్నారు, నలిపేస్తున్నారు. కొంతమంది అయితే వాడిని ఎత్తుకొని ఫొటోస్ దిగారు. లిటరల్గా అండి దగ్గర దగ్గర 200 నుంచి 500 ఫొటోస్ ఇచ్చింటాడు వాడు. అంత ఓపిక్గా కూడా కూర్చొని మంచిగా ఫొటోస్ ఇచ్చాడు అందరికీ. అండ్ మెయిన్ చాలా వరకు గర్ల్సే వచ్చారండి. సో ఇంకా ఫోటోషూట్ అయిపోయింది, వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి మనోడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో చూడండి, దగ్గర దగ్గర పబ్లిక్ నాకు తెలిసి ఇక్కడ కొండ మీదనే 1000+ ఉంటారనమాట. అంతమందిలో కూడా సైలెంట్గా వచ్చేసాడు మావాడు. ఇంకా ఇక్కడ నుంచి మేమైతే కిందికి వెళ్ళడానికి మాకైతే ట్రాఫిక్ జామ్లోనే 15 నిమిషాలు పట్టిందండి, 15 మినిట్స్ కిందికి రావడానికి. ఇంకా వాడైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాడు టిల్లుగాడు. ఇంకా నా మీద పడుకుంటున్నాడు అని చెప్పేసి నేను కాలాలు అడ్డం పెట్టేసి వాడిని నా మోకాల మీద వాడిని పడుకోబెట్టేసాను. చూడండి, అలా రఫ్ చేస్తుంటే సార్ గారు మంచిగా పడుకుంటున్నారు. సో దగ్గర దగ్గర 200 నుంచి 500 ఫొటోస్ అంటే నాట్ ఈజీ కదండి. అందులో అంత సైలెంట్గా కూర్చొని ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత సార్ గారిని మొత్తం క్లీన్ చేయాలన్నమాట. ఎందుకంటే బయట తిరిగిన డస్ట్ అండ్ ఎఫెక్ట్ అన్నీ ఉంటాయన్నమాట. సో క్లీన్ చేయాలి మొత్తం 4 లెగ్స్ ఇలా. సో వాటర్తో వచ్చేసి 4 లెగ్స్ క్లీన్ చేసిన తర్వాత సార్ గారు వచ్చేసి మంచిగా ఉన్నాడు. అండ్ ఇప్పుడు వచ్చేసి చూడండి, వాడు ఫుడ్ పెట్టేశాను. అసలే ఫుల్ టైర్డ్ అయిపోయినట్టున్నాడు. ఇంకా వెంటనే ఫుడ్ తినేసాడు. సో సార్ గారు వచ్చేసి ఇంకా ఫుడ్ తినేంటనే ఇంకా వికెట్ అవుట్ అనమాట, పడుకున్నాడు. సో సరే పడుకోనిలే అని చెప్పేసి వాడిని పడుకోబెట్టేసి సార్ గారి కోసం వచ్చేసి చిన్న టేబుల్ ఫ్యాన్ పెట్టాను. సో చూడండి, మంచిగా శుభ్రంగా ఆరేసుకుని పడుకున్నాడు. అలా ఉంది వాడి రాజభోగం. ఏం చేద్దాం, ఎంజాయ్ చేయని.